డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ పంచాయతీ కార్మికులు విశాఖలోని కలెక్టరేట్ వద్దకు ఇక్కడ చేరుకుని నిరసన కార్యక్రమం అయితే తెలియజేస్తున్నారు. వారితో మాట్లాడదాం. అసలు ఏం జరిగింది, ఎందుకు వారు నిరసన తెలియజేయాల్సి వస్తుంది, ఏం జరిగింది? దేశంలో అతిపెద్ద నగరం అని, మహావిశాఖ నగరం అని, ఆర్థిక రాజధాని అని పాలకులు ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఈ విశాఖ నగరంలో ప్రజల ఆరోగ్యాలు కాపాడడం కోసం 24 గంటల్లో కనీసం ఉదయం 6 గంటలకు వచ్చి మధ్యాహ్నం 12 వరకు, మళ్ళీ 2 నుండి సాయంత్రం 5 వరకు పంచాయతీలో గ్రామాల్లో కాలువలు తుడచడం కానీ పారిశుద్ధ్య పనులు నిర్వహిస్తూ, అలాగే విద్యుత్ కార్మికులుగా, వాటర్ సప్లై కార్మికులుగా విధులు నిర్వహిస్తున్నటువంటి కార్మికులు గత 20-30 సంవత్సరాలు పైబడి పనిచేస్తున్నటువంటి కార్మికులకి కనీస వేతనం అనేది ఒక చట్ట ప్రకారం కానీ లేదా ఏ నెలలకి ఇవ్వడం కానీ అనేది జరగడం లేదు. ఇస్తున్న అరకొర జీతం కూడా 6 నెలలకి 3 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతూ ఉంది. పైగా ఈ రోజున్న నగరంలో పరగడమే కష్టమైనటువంటి కార్మికులు బతకడమే భారమైన పరిస్థితుల్లో ఇవాళ పంచాయతీ కార్మికులు ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ అనారోగ్యం వస్తే ఆ కార్మికుడు హాస్పిటల్ పాలైతే ఆదుకునే దిక్కే లేదు. పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ కూడా పంచాయతీలో ఆ రకంగా చేయకపోవడం వల్ల కార్మికులు తీవ్ర అనారోగ్యం పాలవడమే కాదు, అనారోగ్యంతో మరణిస్తున్నా సరే ఆ కార్మిక కుటుంబాలకు దిక్కు ముక్కు లేకుండా పోయింది. ఇటువంటి కార్మికులందరికీ పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కావాలని, ప్రతి నెల క్రమ తప్పకుండా జీతాలు ఇవ్వాలని, ఇచ్చే జీతం కూడా కనీస వేతనం చట్ట ప్రకారం జీతాలు ఇవ్వాలని చెప్పి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలని, వీళ్ళ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని చెప్పి ఏఐటీయూసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా మా అధ్యక్షులు చెప్పినటువంటి పారిశుద్ధ కార్మికులకి మెయిన్ ఆరోగ్య భద్రత ఇవ్వాలని, అలాగే వేతనాలు జీవీఎంసీ కార్మికులకు ఎలాగైతే ఇస్తుంటారో 22,000 రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని, అలాగే వీరు చనిపోయిన వీళ్ళు చేస్తుంది మురుగు పని కాబట్టి వీరు చనిపోయిన తర్వాత వారి కుటుంబాలకి కనీసం ఒక 5 లక్షల రూపాయలు చెల్లించాలని మా యొక్క ప్రధాన డిమాండ్తో ఈరోజు ఇక్కడ రావడం జరిగింది సార్. 40 సంవత్సరాలు బట్టి చేస్తాను. మాకు 6,000 జీతం మాకు చాలదు. నేను 40 సంవత్సరాల కానీ చేసిన వాడికి ఇప్పుడు దాకా పర్మనెంట్ లేక జీతం లేక ఆ 6,000తో మేము సర్దుకోలేక మేము బాధలు పడుతున్నాం. బాధలు పడినప్పుడు అడిగితే రేపు ఎల్లుండు మా పంచాయతీ రేటు లేదు, ఇలాంటివి జరుగుతున్నాయి సార్. ఇలాంటివి జరిగినప్పుడు మేము ఏంటన్నామంటే మేము ఏదో ఒకటి చేసుకుంటాం, మా పని మేము చేసుకుంటాం. ఆ తర్వాత మేము వాటి పైన మేము ఏమైనా సరే మమ్మల్ని ఏమైనా సరే మీరు ఆదుకుంటే బాగోదని చెప్పేసి మేము చెప్పాను సార్. నా పేరు అంజిబాబు, మాది భీమిలిపట్నం మండలం తాళవలస పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులుగా గత 20 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నాం సార్. మాకు ఇచ్చే జీతం 6,000 ఇస్తున్నారు సార్. అలాగే నాతో పాటు ఉన్న వాళ్ళకి కూడా కాంట్రాక్టులు కూడా ఉన్నారు సార్. మా పంచాయతీలో మొత్తం 12 మంది అండి. 12 మందికి 6,000, 10,000 అలాగే ఇస్తున్నారు. ఒకరికి 10,000, ఒకరికి 6,000 ఇస్తున్నారు సార్. అయితే ఈ 6,000, 10,000 మాకు ఎక్కడికి చాలట్లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు మేము ఈ తొడ్డం చెత్తది మాకు కంట్లోకి నోట్లోకి వెళ్ళిపోవడం వల్ల సార్ మేము అనారోగ్య పాలు అవుతున్నాం సార్. బాగా అనారోగ్య పాలు అవడం వల్ల ఈ డబ్బులు ఈ వచ్చిన 6,000 కూడా హాస్పిటల్కే వస్తున్నాయి సార్. ఈ హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఇంకా మా పిల్లల్ని మేము ఏంటి పోషించుకుంటాం సార్? పోషించుకోలేదు. ఆ జీతం పెంచమని మేము ఇప్పుడు బట్టి అడుగుతున్నాం సార్. జీతాలు పెంచట్లేదు. పెంచకపోతే మాకు ఇప్పుడు జీతాలు పెంచాలని మా డిమాండ్ సార్. జీతాలు పెంచాలి. మాకు ఈఎస్ఐ, పిఎఫ్ కట్ చేయాలి సార్. ఈఎస్ఐ, పిఎఫ్ కట్ చేస్తే కనీసం మేము ఉచితంగా హాస్పిటల్కి వెళ్తామని మా బాధ సార్. ఈ పిఎఫ్ కట్ చేస్తే మేము అనారోగ్యాలు వచ్చి పోయినా ఇంటికాడ పిల్లలు బతుకుతారని మా ఆశ సార్. అందువల్ల మాకు ఈఎస్ఐ, పిఎఫ్ కట్ చేసి మమ్మల్ని జీవీఎంసీ వాళ్ళగా మాకు ఐడి కార్డులు ఇచ్చి మమ్మల్ని ప్రభుత్వపరం చేయాలని పంచాయతీని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. ఇప్పుడు 14 సంవత్సరాలు పడి చేస్తాం, అంతే ఎక్కువే ఉంటుంది. కానీ ముసలోడు అలా రాయించేశాడు. ఎక్కువే 18 సంవత్సరాలకు ఉంటుంది మేము పని మొదలెట్టి. అప్పటి నుంచి కొంతవరకు ఒక 8 సంవత్సరాల పొద్దు 3,000 ఇచ్చారు బాబు. 3,000 జీతం ఇచ్చారు. తర్వాత ఇప్పుడు 3 సంవత్సరాలు బట్టి 6,000 ఇస్తాను. తర్వాత 3 ఊళ్ళకి 2 మనుషులు, మా యజమాను నేనే. కొన్ని డబ్బులు ఇవ్వకపోతే అదే పోయింది, జీతం పెంచకపోతే అదే పోయింది. మాకు మనిషిని వేయండి అన్నాం, మనిషిని వేయలేదు. మా ఇద్దరమే చేస్తాను ఎన్ని రోజులు బట్టి. ఆ 6,000 జీతమే. నాకు షుగర్ వచ్చేసింది. ఈ 7 మధ్యాహ్నం చలిదానం తినడాన్ని 12కి 1 గంటకి పనులు చేసుకుని 3 ఊళ్ళ మీద తిరుక్కొని వచ్చాడికి టైం బాగలేక నాకు ఒంటికి ఇప్పుడు 2 నెలలు బట్టి షుగర్ వచ్చేసి అదొక నాకు ఇప్పుడు
2,000 రూపాయలు ఎటు మందులు కూడా ఓడుకున్నాం. చక్కెర ఐటమ్ కానీ పెసరాండు కానీ ఎవరో రూపాయి ఇవ్వలేదు. అలా నా జీతం మీద అప్పు సప్పు చేసుకొని అలాగే కాలక్షేపం చేస్తాను. మాకు జీతం పెంచమని కోరుతాను. మనుషులు కూడా ఒక 2 నెయ్యమంతాను. అది మన మీటింగ్లో చెప్పారు, మీకు 4 మనుషులు చేయాలమ్మా, అలాంటి మీ 2 చేసుకొస్తాను. పని ఒత్తిడి మీద నీ పేనానికి బాగాలేదనేసి ఆయన చెప్పారు. సో ఇది కార్మికులైతే తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. కేవలం 6,000 రూపాయల వేతనంతో ఏళ్ల తరబడి పనులు చేస్తున్నామని, అది కూడా ఈ ఏదైతే ఇప్పుడు కార్మికులకు సంబంధించిన డ్యూటీ ఉంటుందో అది అధిక భారంగా ఉందని, తక్కువ మందితోనే ఎక్కువ పని భారం అయితే మోపుతున్నారని చెప్పి ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కేవలం 6,000 రూపాయలతో తమ బతుకునైతే వెళ్లదీర్చలేమని చెప్పి వాళ్ళైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ వేతనాలను పెంచాలని, కనీస వేతనాలు అమలు చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జశ్వంత్తో శ్రీనివాస్, విశ్వభారత్ టీవీ, విశాఖ కలెక్టరేట్ నుంచి.